వెరీ బిగినింగ్లో వచ్చే ఆ సుశాంత్ పబ్ సీనే కదా, పబ్బులో ముందు మాట్లాడతాడు. అది నాకు లవ్డ్ ఇట్ జస్ట్ అంతే. చాలా చాలా బాగా చేశాడు సుశాంత్ కూడా, చాలా బాగా చేస్తారు. యాక్టర్స్ అయితే స్పాట్ ఆన్ ఉండే. అండ్ సుశాంత్ ఫస్ట్ ఆడిషన్, ఫస్ట్ క్యారెక్టర్ టు బి సెలెక్టెడ్. చాలా ఈజీ ఉంటుంది ఆడిషన్స్ అనుకున్నా, మళ్ళీ నెల చాలా రియలిస్టిక్గా ఉంది అది అసలు. అండ్ అది అండ్ అభినవ్ గోమటం అసలు ఫెంటాస్టిక్. అదే నా కోరిక ఏంది అంటే అభినవ్ గోమటంని మళ్ళీ కమీడియన్ వీడు అని చెప్పేసి అనుకోకుండా కొన్ని మంచి సీరియస్ రోల్స్ ఇచ్చినా బాగుంటుంది నెక్స్ట్ అనేసి అనుకుంటున్నాను. అవును అవును. మళ్ళీ రావ చూసినప్పుడే నాకు ఫిదా అయిపోయినది దీంట్లో. ఇంకేంటి అండ్ అనుకోకుండా వచ్చే ముందు చూసా షార్ట్ ఫిల్మ్ చూద్దామని, ఫస్ట్ ఈరోజు చూశాను. అది ఒక ఇంటర్వ్యూలో చూసాను, లవ్ స్టోరీ అని. దీన్ని మీ లవ్ స్టోరీ అనేది అనుకోకుండా షార్ట్ ఫిల్మ్లో నేను బేసిక్గా అప్పుడే లతాని కలిసి మాట్లాడుకున్నా. అదే స్టోరీ కదా? అదే స్టోరీ కాదు కదా? కాదు. అయితే అదే టైంలో నేను లతాని కలిసిన అనమాట. లత అనింది, నువ్వేంది లవ్ స్టోరీలు తీయవా అని అడిగింది. ఓకే. సో సర్లే రాస్తా అనేసి ఐ ట్రైడ్ టు రైట్ ఫర్ హర్. ఓకే. సో ఆమెకు చాలా బాగా నచ్చింది, మంచిగా అయింది. కానీ ఆ ఈవెంట్స్ అన్ని మావి కావు, ఆల్ ఫిక్షన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్షన్. అండ్ అందులో చూసినప్పుడు నాకు కిరీటి కనబడ్డాడు. కిరీటికి ఎందుకు ఇవ్వట్లేదు? అయితే ఇప్పుడు ఆయన చూసినట్టు మళ్ళీ నేను తిట్టుకుంటాడు ఆయన. అయితే ఎప్పుడు అడిగేటోడు నేను ఏంటి అంటే పెళ్లి చూపులకి కూడా ఆడిషన్ చేద్దామనేసి అనుకున్నా. ఓకే. బట్ విజయ్ది ఎందుకో నాకు బాగా సెట్ అయింది అప్పుడు. విజయ్ వాస్ పర్ఫెక్ట్. ఏది విజయ్ క్యారెక్టర్ కిరీటికి ఇద్దామని అంటే అనుకోకుండా లెందియర్ వర్జనే పెళ్లి చూపులు చేద్దామనేసి అనుకున్నాం. ఓకే. సో ఆ టైంలో కిరీటి ఉండే, రీతు ఉండే, సో వాళ్ళనే తీసుకుందామనేసి అనుకున్నాను అనమాట. కాకపోతే విజయ్ని మాట్లాడి ఆడిషన్ చేసుకున్నప్పుడు విజయ్ వాస్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్, నో డౌట్ అబౌట్ ఇట్. కిరీటి తోటి ఇంకో స్క్రిప్ట్ ఒక ఐడియా ఉండే చేద్దామని చెప్పేసి, అంత లోపల ఇది స్టార్ట్ అయిపోయింది. ఆయన బిగ్ బాస్కి వెళ్ళిపోయిండు. బట్ హీఈస్ అ వెరీ టాలెంటెడ్ యాక్టర్, ఐ అబ్సల్యూట్లీ అప్రిషియేట్ హిమ్. షార్ట్ ఫిల్మ్ టైమ్స్లో రెగ్యులర్ కాస్టింగ్ అనమాట కిరీటి. అది దాంట్లో ఉన్నాడు, మళ్ళీ దేంట్లో ఉన్నాడు? ఇంకా నకమా అనే హుసేన్ షా కిరణ్ డైరెక్షన్లో సైన్మా ఒకటి చూసాను, ఇది ఒకటి చూసాను నేను. నా షార్ట్ ఫిల్మ్లో ఒకటే దాంట్లో ఉన్నారు, వేరే షార్ట్ ఫిల్మ్లో చాలా దాంట్లో ఉన్నారు. బిగ్ బాస్ నుంచి వచ్చేసాడు కాబట్టి క్యారెక్టర్ వచ్చేసిండు. ఓకే, వెరీ నైస్. అయితే మాట్లాడాలి. ఓకే. అండ్ ఇంకేమున్నాయి? ఇంకా ఏదైనా సినిమాలో ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో చెప్పని ఏదైనా ఇన్సిడెంట్ ఉంటే చెప్పండి. అయితే బేసిక్గా ఏదైతే కార్ సీన్ ఉంటుందో సినిమాలో వీళ్ళు నలుగురు ఆర్గ్యుమెంట్ చేసుకొని బండిని గుద్దేస్తారనమాట ఇక్కడ. సో అది యాక్చువల్గా ఏమైంది అంటే, మేము గోవా పోయినప్పుడు వీళ్ళు నలుగురు రూమ్కి వచ్చి ఇట్లా సాడ్ ఫేస్ వేసుకొని ఉంటే ఏమైంది అంటే, వాళ్ళు నరేట్ చేసిన ఇన్సిడెంట్ స్క్రిప్ట్ నుంచే ఉందన్నమాట. నలుగురు అక్కడ కూర్చొని వాళ్ళ మధ్యలో గొడవ అయ్యి ఆల్మోస్ట్ కార్ని గుద్దేసి మళ్ళీ సేఫ్గా మళ్ళీ రూమ్కి వచ్చేసినారు. అయితే నేను వాళ్ళు చెప్పినప్పుడు సీరియస్గా సిచ్యువేషన్ చెప్తాను, నేను నవ్వుతున్నా గట్టిగా. సో నాకు అది చాలా విచిత్రంగా అనిపించింది, రియల్ లైఫ్లో అయింది కదా అట్లా అని చెప్పేసి. అంతకుమించి చాలా ఫన్ ఉండేయండి. ఎక్కడ కూడా మేము ఏదో సినిమాకి పనిచేస్తున్నాం అనే ఫీల్ లేదు. ఒక మంచి వెకేషన్కి వెళ్ళాము. అండ్ లైట్ మెన్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఆర్ట్ వాళ్ళు కానీ అందరం ఒకటే సరిసమానంగా వీఆర్ లైక్ ఈటింగ్ టుగెదర్, హ్యావింగ్ ఫన్ టుగెదర్, షూటింగ్ టుగెదర్. ఇంకా అట్లా ఒక చాలా ఫ్రెండ్లీగా సాగిపోయింది. ఇప్పుడు కూడా మేము మళ్ళీ కలిసినప్పుడు అవే గుర్తు చేసుకుంటాం. షూటింగ్ అసలు చాలా బాగుండే, మళ్ళీ పోవాలి. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్ అంటే జస్ట్ అంటే ఎలా ఉండేది వాళ్ళతో ఎక్స్పీరియన్స్? అంటే పెద్ద సినిమాలు తీశారు కదా, ఇప్పుడు మీ జనరేషన్ తోటి ఎలా మింగిల్ అయ్యారు? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండే. ఒకటి వెంకట్ సిద్ధారెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన అసలు హీఈస్ వెరీ యంగ్ ఎట్ హార్ట్. ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉండే సినిమాకి. అండ్ ఆయన సూపర్విజన్లోనే జరిగింది ప్రొడక్షన్ మొత్తం కూడా. అండ్ మాకు ఎటువంటి కమ్యూనికేషన్ ఇష్యూస్ లేకుండా, వెంకట్ సార్ అయితే మాకు ఫ్రెండ్ లాగా. సో చాలా చిల్లుగా ఉంటాడు. ఈజ్ లైక్ అన్ ఎల్డర్ బ్రదర్ అనమాట. ఆయన ఎంత ప్యాషనెట్ అంటే మా సినిమా గురించి, ఆయన ఎవరితోటైనా పోట్లాడతాడు. సో హీఈస్ వన్ పర్సన్ దట్ ఐ అప్రిషియేట్. అండ్ ఆయన సురేష్ ప్రొడక్షన్ నుంచి రమా బాలాజీ అనేసి వన్ మోర్ పర్సన్. వీళ్ళందరూ కూడా ఎట్లా అంటే, వాళ్ళు ఎన్ని సినిమాలు చూసినా కానీ వీళ్ళకి దే వెరీ యంగ్, వాళ్ళకు ఒక క్లియర్ అవగాహన ఉంది ఏం చేస్తున్నామో అనేసి. అదేవిధంగా సురేష్ బాబు గారు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉండే, అసలు కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తున్నా, డోంట్ ఈవెన్ బాదర్ దెమ్ అబౌట్ సంథింగ్ అని చెప్పేసి. సో ఎక్కడ కూడా నాకు ఏదో ఇంటర్ఫియరెన్స్ ఉంది, లేకుంటే క్రియేటివ్గా ఏదో చేద్దాం అనుకుంటున్నారు ఇంటర్ఫియర్ అనేసి ఎటువంటి అది ఆలోచన లేకుండా, ఆ ఫీలింగ్ కూడా లేకుండే.
వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ లాగా ఉండే. అండ్ రిపోర్టింగ్ ఇట్ సురేష్ సార్ ఆల్సో ఇట్ వాస్ వెరీ ఈజీ. సార్ వీఆర్ హ్యావింగ్ ఫన్ ఇట్లా చేస్తున్నామంటే హీ యూస్ టు యాక్చువల్లీ స్మైల్ అండ్ లాఫ్. బాగా వస్తున్నాయి ఆ సీన్స్ అంటే బాగా వస్తున్నాయి అంతే. వెరీ చిల్. అండ్ అమ్మ గురించి, మదర్ గురించి మాట్లాడితే ఫస్ట్ నేను ఫిదా అనుకున్నాను యాక్ట్ చేసింది. ఇవాళ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్లో ఉన్నారు కదా. అది చాలా కష్టమైందండి. అదే 48 గంటల్లో మేము ఒక రామ్ కామ్ తీయాల్సి వచ్చింది ఆ టైంలో. సో అప్పుడు అమ్మాయి అంటే రీతు రెడీ ఉండే, మా ఫ్రెండ్స్ గ్రూప్లోనే ఒక తెలుసు అనమాట ఎప్పటి నుంచో రీతు, షీఈ్ అ ఫ్రెండ్. సో ఆమెను కాస్ట్ చేయడం జరిగింది. సో మళ్ళీ మదర్ క్యారెక్టర్ ఎవరు అనే వరకు లొకేషన్ మా ఇల్లే. సో మా మమ్మీని అడిగిన అనమాట, ఖాళీగా ఉన్నావు కదా యాక్ట్ చేయండి. నాకు ఇదంతా రాదు అనేది ఫోర్స్ చేసి యాక్ట్ చేయించిన. చాలా దరిద్రంగా యాక్ట్ చేసింది అనుకున్నా ఫస్ట్. తర్వాత తిట్టుకున్నా కూడా ఆమె కూడా భయపడింది, ఏందిరా ఇట్లా తిడుతున్నావు అది ఇది అని. బట్ అది చూసింది శేఖర్ కమలా గారు అండ్ ఆయనకు నచ్చింది. నేను శేఖర్ సార్ చెప్పినా అనమాట, సార్ మీరు ఏమో అనుకుంటున్నారా, నాకు యాక్టింగ్ రాదు, ఏమో అనుకుంటారు చూసి అది ఇది అంటే, నేను చేసి చూపిస్తాలే మీ మమ్మీ ఎంత యాక్టర్ అది. ఫిదా చేసినారు. దాని తర్వాత ఇంకా ఐ వాజ్ ఆల్సో థింగ్. అండ్ సురేష్ సార్ శేఖర్ సార్ కాల్డ్ అప్ అండ్ ఈ సెడ్, చూసినా యాక్టింగ్ చేసింది ఎట్లుంది అంటే, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అనుకున్నాను. దీంట్లో డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఏంటి, మమ్మీని డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి ఇన్సిడెంట్ జరిగాయి, సరదా సంఘటనలు ఏమన్నా? ఏది హిలేరియస్గా జరగలే అండి. నాకు కొంచెం లీనియన్స్ ఎక్కువ, మదర్ కదా ఏమైనా అనొచ్చు. సో గట్టిగా తిట్టేసిన మా మమ్మీని. ఎట్లా? ఒక సింగిల్ షాట్ ఉంటుంది అనమాట కిచెన్లో, విశ్వాక్సన్ ఇక్కడ, వాళ్ళ మామ ఇక్కడ, వెనకాల మా మదర్ దోశలు వేస్తుంటుంది. ఆ షాట్ నేను తొందరగా తీయాలి, ఎందుకంటే షెడ్యూల్ మళ్ళీ వేరే షాట్స్ ఉన్నాయి. ఈమె దోశలు వేస్తుంది, ఆ దోశ సరిగ్గా వస్తలేదు, ఆమె డైలాగ్ సరిగ్గా వస్తలేదు, ఆ లైట్ ప్రాబ్లం అవుతుంది. ఇంకా అది వన్ ఆఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఐ థింక్ యాక్చువల్లీ. ఇంకా చాలా నర్వస్నెస్ తోటే ఉన్నా నేను ఫస్ట్ డే. ఇంకా నేను గట్టిగా అరిచేయగానే కళ్ళలో నీళ్ళు తిరిగింది మమ్మీకి. ఏమన్నారు సార్ అంటే? ఏంది నీకు యాక్టింగ్ రాదు, ఏమనుకుంటున్నాం, జోక్ అనుకుంటున్నావు, అసలు ఇష్టం వచ్చేది చేస్తున్నావు, ఉన్నదే 4 డైలాగ్ సరిగ్గా చెప్పు, ఇంకోటి టైమింగ్ సరిగ్గా సెట్ అవుతలే, నాకు ఒక షాట్ కావాలి అది ఇది అని వస్తూనే ఉన్నా. అందరు ఇట్లా కామ్ అయిపోయినారు. దాని తర్వాత నాకే బాధ అనిపించింది. మళ్ళీ పోయి ఇంకా కూర్చొని పాసిఫై చేసి ఏం లేదు మా అది అంటే, ఏం లేదు నువ్వు తిట్టు నువ్వు డైరెక్టర్ గారు నువ్వు తిట్టు అంటుంది పాపం. సో మళ్ళీ కామ్ డౌన్ అయిపోయి షీ పర్ఫార్మ్ రియలీ వెల్. దాని తర్వాత సారీ మా అంటే, నువ్వు తిట్టు అంతా, నువ్వు టెన్షన్ పడకు, కామ్గా చేసుకో పని అనేసి వెళ్ళిపోతుంది. న్యాచురల్ మదర్. వెరీ నైస్ న్యాచురల్. అండ్ ఇప్పుడు కిచెన్ సీన్ అంటే గుర్తొచ్చింది ఆ గుండె డైలాగ్, లాస్ట్ పంచింగ్ డైలాగ్. అతను ఏంటో డైలాగ్, పంచ్ డైలాగ్ ఏంటి, నువ్వు దోశ ఏంది లేకుంటే నీ పోలికలు వచ్చితేమో అంటారు. కాదు దోశ ఒక కారం ఉంటే ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే కారం ఉండదు, అట్లనే అడిచాను నేను కూడా సెట్ మీద. ఓకే.